గత 6 నెలల్లో నీకన్నా ఏ చిన్న పిల్లాడు ఎక్కువగా ఏడ్చుండడు. మీరు ఇంకా మా నాన్న చాలా రోజులకు ముందు గొడవ పడేవారా? అది కొన్నేళ్ల క్రితం జరిగిన యుద్ధం. ఈ సైన్స్ ని ఓడించిన తర్వాత మా గొడవ మళ్ళీ మొదలవుతుంది. కానీ మా నాన్న మీరు మరో జన్మ తీసేటప్పుడలా అంత దారుణం కాదని చెప్పేవారు. ఇప్పుడు దుష్టి శక్తి మీద కూడా మీరు కోపంగా ఉన్నారని చెప్పేవారు. ఆయనకి మీరు ఇష్టమా కాదని తెలీదు, కానీ మా అమ్మకి మాత్రం మిమ్మల్ని ఎప్పుడు చూసినా భయమే. మాట్లాపి పడుకో, నిద్రపో. ఇవాళ ట్రైనింగ్ కష్టం అనుకుంటే రేపు ట్రైనింగ్ దీనికన్నా ఇంకా కష్టంగా ఉంటుంది. సరే. మాట్లాడుతూనే ఉన్నాడు. కళ్ళు తెరిచి చూసేలోగా 3 వారాల ట్రైనింగ్ అక్కడ పూర్తయిపోయింది. ఆహా, నాకు నచ్చిన వంటకాల్లో ఇదే మంచి వంటకం. అద్భుతం, అద్భుతం, రుచికరమైన మంచి వంటకం. ఆహాహా, అద్భుతం, అద్భుతం, మంచి వంటకం, అద్భుతం. హలో, ఎవరైనా నా జోకును విన్నారా? నువ్వెక్కడికి వెళ్ళినా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆగు, ఇదిగో వస్తున్నా చూడు. లంచ్ టైం, అందరూ భోజనానికి వచ్చేయండి. పరిగెత్తుకో, ఆగు. నిన్ను మంకీ, ఆగు. ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఓహో, చాలా వేగంగా వస్తున్నాను. నా పొలంలో ఉన్న విషయాన్ని నీకు చెప్తేనే యూస్ఫుల్ గా ఉంటుందయ్యా. వదిలిపెట్టు. బాబోయ్, అయ్య బాబోయ్, ఈ కోతికి ఇంత టాలెంట్ ఉందా? కానీ నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఒక కోతి దగ్గర ఓడిపోను. ఇప్పుడు అటు వెళ్ళిపోయిందా? ఏంట్రా ఇదే? ఒక నిమిషం ట్రై చేసి చూద్దాం. కోతి వస్తున్నాను. దొరికావా? పరిగెత్తు, పరిగెత్తు. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. వస్తున్నాను, ఆగు. పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. ఇంకా వేగంగా పరిగెత్తు. దొరికేసా. దొరికింది. నిజంగానే వాడి ఎనర్జీ చాలా బాగుంది. ఎందుకంటే చాలా త్వరగా ఈ ప్లానెటీలోని గ్రావిటీని ఏమీ లేకుండా చేశాడు. ఇలాగే ఉంటే వాడు కయోకింగ్ టెక్నిక్ ని మాస్టర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేచిరా, అలా చూస్తావేంటి? ఓ 2 సార్లు నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకున్నంత మాత్రాన నువ్వు గొప్ప వీరుడు అనుకుంటున్నావా?